పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో కంప్లీట్ గా ఇప్పుడు ఫ్యామిలీకి టైము అంతా. అవును, ఒకే బాబు నాకు. చక్కగా చదివించాము, మంచి పొజిషన్ లో ఉన్నాడు, యుఎస్ లో ఉన్నారు. పెళ్లి చేసాము 24వ సంవత్సరంలోనే బాబుకి పెళ్లి చేయడం జరిగేసింది. కాలేజ్ అవగానే ఆమె పెళ్లి అయింది, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే పెళ్లి అయింది. సో డెలైట్ హైదరాబాద్ లోనే జాయిన్ అయ్యాడు ఫస్ట్. అమ్మాయి కూడా అక్కడే జాయిన్ అయింది, కోడలు కూడా. సో ఇద్దరు 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. కంపెనీ సిపిఐ వాళ్ళే స్పాన్సర్ చేసి చదివించారు, యుఎస్ లో ఎగ్జామ్ రాశారు. సో ఇద్దరు పాస్ అయ్యారు. సరే పెళ్లి చేసాం, వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. లవ్ అండ్ కంబైన్డ్ గా, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి తెలుసు, ఒకే స్కూల్లో చదివారు. మా ఇంటి పక్కిళ్ళే వాళ్ళది కూడా, ఒక 3 ఇళ్ళ అవతల. సో వాళ్ళకి ఒక అమ్మాయి, మాకు ఒకే అబ్బాయి. సో అలాగా పెళ్లి చేయటం జరిగింది. చక్కగా ఇద్దరు యూఎస్ వెళ్ళారు, అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక బాబు, ఇప్పుడు 5 సంవత్సరాల బాబుకి. సో మీరు కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ. సో హ్యాపీ లైఫ్ అయితే, పర్సనల్ లైఫ్ ఇంకా డెఫినెట్ గా, అందులో డౌటే లేదు. బట్ ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నారు కదా పీక్ లో ఉన్నప్పుడు, అంటే క్యారెక్టర్ లో అప్పుడు మంచి మంచి క్యారెక్టర్ లో చేస్తున్నారు అనుకోండి. ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు మాట్లాడటం, ఆయన అసలు మొదట మ్యారేజ్ వద్దు నేను చేసుకుని, ఆయన కొంచెం మొండిగా ఉన్నారట మీ వారు అట. సో వాళ్ళ నాన్నగారు నన్ను చూసి, మా ఫ్యామిలీని చూసి, ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుందని అడగటం, సరే చేస్తామని మా వాళ్ళు చెప్పటం, అలా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ కదా, అవును, ఒప్పుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఒప్పుకోవడం కూడా కష్టమే, అయినా కూడా వాళ్ళే వచ్చి అడగటం జరిగింది. దైవ నిర్ణయం అంతే, మా స్వామి నిర్ణయమే అది. ఎక్కువ దేవుడిని నమ్ముతారు? నేను నమ్ముతాను. ప్రతి అడుగు వేసే, ప్రతి అడుగు భగవంతుడి మీద భారం వేసి నేను నడుస్తాను. ఇండస్ట్రీలో అయినా అంతే? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన బిజినెస్ చేస్తుంటారు. సార్ పేరు ఏంటండి? వెంకట్రామన్. వెంకట్రామన్. తమిళ ఆయన? తమిళ్. తమిళ్. ఓకే. మీరు పక్కా తెలుగు? మేము పక్కా తెలుగు, ఆయన పక్కా తమిళ్. కుంభకోణం తెలుగు వాళ్ళు. ఓకే. బట్ సెటిల్ అయింది వాళ్ళు ఇక్కడ, చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు. మేము చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళమే. తెనాలి నుంచి వచ్చి. అదే. బట్ సార్కి ఇష్టమైన మూవీస్ ఏంటి మీరు యాక్ట్ చేసినవి, తెలుగులో గానీ తమిళ్లో గానీ? ఇష్టం అనేది ఏం లేదు, ఏదైనా చూస్తారు ఆయన, ఏదైనా చూస్తారు. ఈ క్యారెక్టర్ లో చాలా బాగా చేసావని మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం గానీ? కన్నడ పిక్చర్స్ చాలా చూసారు. తర్వాత రజనీ గారితో పిక్చర్ చేశాను కదా, ఏంటది, నాని అడిమై ఇల్లై. నాని అడిమై ఇల్లై. శ్రీదేవి గారు, రజనీ గారు, గిరీష్ కార్నాడ్ ఆయన కాంబినేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వదిలేసి మీరు 35 years అయిపోయింది కదా? 38 years. 87 మ్యారేజ్. అప్పుడులో సినిమా హీరోయిన్స్ ఎస్పెషల్లీ బాగా పీక్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే అందంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది కూడా పెద్ద సెన్సేషన్ న్యూస్. నేను ఎవరికి పబ్లిసిటీ చేయలేదు, ఎందుకంటే నేను ఎవరిని ఇండస్ట్రీలో ఎవరిని పిలవలేదు. ఒక రోజా రమణి అప్పుడు బాగా విజేత షూటింగ్ టైంలో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళమే. రోజా రమణ్నే పిలిచాను అనమాట. అంతే అంతే. ఎందుకు పిలవలేదు? అంతమంది యాక్ట్ చేసి మీరు? మనకంత అలా ఏం లేదు, అంత నాకేమో అనిపించలేదు ఎవరిని పిలవాలి, మనం అంత గ్రాండ్ గా ఏం చేయటం అంత ఏం లేదు. ఇప్పుడు మన ఎస్జిఎస్ సభ ఉంది చూడండి, సావిత్రి గారి ఇంటి పక్కన ఒక సభ ఉంది, అక్కడే అనమాట రిసెప్షన్ జరిగింది. ఇక్కడ శివ విష్ణు టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ లో మ్యారేజ్. టెంపుల్లో మ్యారేజ్, ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ అక్కడ చేయాలని మా మామగారు. సో అక్కడ మ్యారేజ్ జరిగింది. తర్వాత March 11th మ్యారేజ్ అయింది 1987లో. March 14th రిసెప్షన్ అక్కడ అయింది. బట్ 38 years అయిపోయింది కదా విజయ్ గారు, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆ గుర్తింపు, గుర్తుపట్టడం, మాట్లాడటం అది ఉన్నదండి. ఇప్పుడు రీసెంట్ గా షిరిడి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది, మీరు పలానా కదండి, పలానా కదా అండి. అవునమ్మా, బాగా గుర్తించి మాట్లాడటం. ఇంకా నన్ను మర్చిపోలేదు, పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని ఎవరు మర్చిపోలే, మీరే ఇండస్ట్రీని మర్చిపోయారు. నేను మర్చిపోయాను, చెప్తున్నాను కదా, నేను మర్చిపోయాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.